హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు క్యాబినెట్ సమావేశం అయితే జరిగింది. సో ఆ క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అసలు ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇవాళ సమావేశమైనటువంటి రాష్ట్ర మంత్రివర్గం అయితే కనుక పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే అమరావతిలో చేపట్టాల్సినటువంటి కీలక నిర్మాణాలు ఏమున్నాయి, అదేవిధంగా రాష్ట్రానికి తాజాగా ఇప్పుడు వచ్చినటువంటి పెట్టుబడుల ప్రతిపాదనలు ఏంటి, అలాగే రాష్ట్రంలో ఇతర జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టు, ఇలా పలు అంశాలపై చర్చించి వాటన్నిటికీ కూడా ఆమోదముద్ర అయితే వేయడం జరిగింది. ఇక మొత్తం 44 అంశాలకు సంబంధించి వాళ్ళ క్యాబినెట్ భేటీలో అయితే కనుక ఆమోదముద్ర లభించడం జరిగింది. ఇక అమరావతి రాజధానిలో కొత్తగా నిర్మించబోయేటువంటి లోక్భవన్ అంటే రాజ్భవన్తో పాటు అసెంబ్లీ దర్బార్ హాలు, ఇక అలాగే గవర్నర్ కార్యాలయం, ఇక 2 గెస్ట్ హౌస్లు, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణాలకు కూడా ఇవాళ క్యాబినెట్ భేటీలో ఆమోదముద్ర వేశారు. ఇక అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ను 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధించేందుకు వీలుగా చేపట్టే 532 కోట్ల రూపాయల పనులకు కూడా ఆమోదముద్ర అయితే లభించింది. దీంతో పాటుగా మున్సిపల్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 9,500 కోట్లతో చేపట్టబోయే 506 ప్రాజెక్టులకు కూడా పాలనాపరమైన అనుమతులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో ఆమోదించినటువంటి మొత్తం 20,444 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా మొత్తం 26 కొత్త సంస్థలు అయితే కనుక ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే వాటి ద్వారా మొత్తం 56,000 ఉద్యోగాలు కూడా వస్తాయని అయితే చెప్తూ ఉన్నారు. ఇక అలాగే కుప్పంలో ఉన్నటువంటి పాలేరు నదిపై చెక్ డ్యాముల నిర్వహణకు కూడా అనుమతి అయితే ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖకు సంబంధించి తెస్తున్న సవరణ చట్టం ముసాయిదా బిల్లుపైన కూడా క్యాబినెట్ అయితే చర్చించింది. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో మొత్తం 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి, అంటే ఆల్రెడీ భాషా పండితుల కింద ఉన్నారు, వాళ్ళని స్కూల్ అసిస్టెంట్ కింద అయితే కనుక పదోన్నతి కల్పించేందుకు కూడా క్యాబినెట్ అయితే ఆమోద ముద్ర వేసింది. ఇవి ఈరోజు క్యాబినెట్లో తీసుకున్న ముఖ్యమైన అంశాలు.